వచనంలో దేవుడు తన వాక్యం ద్వారా ఈ విధంగా మాట్లాడుచున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు తెలియచేస్తున్నటువంటి ఈ మాటలను బట్టి దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము. అయితే ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దైవికమైనటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఈరోజు విశ్వాసులమైనటువంటి మనకు కూడా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి నియమాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మన ప్రార్థనలకు జవాబు రావడానికి, మన పాపములు క్షమించబడడానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి నూతన జీవం మనకు కావాలి. దేవుడు తెలియచేసినట్టుగా 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా దేవుడు తెలియచేస్తున్నాడు. 1, మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపించాలి. ప్రియులారా, గర్వం, అహంకారం ఎక్కడ కూడా రాకూడదు. మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దూరమై గర్వించినటువంటి ఎంతోమంది ఈరోజు మన కళ్ళ ముందు వాళ్ళు పూర్తిగా డౌన్ అయిపోయి జీరోకి వచ్చేసారు. వాళ్ళు ఏ విధంగా కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు. మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. 2వదిగా దేవుని ముఖదర్శనాన్ని చేసుకుంటూ ఉండాలి. నన్ను వెదకి అంటాడు దేవుడు. ఆయన ముఖదర్శనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా నిరంతరం దేవునికి దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవునికి దూరం చేసే ప్రతివి కూడా తొలగించుకోవాలి. 100% దేవునికి దగ్గరగానే మనం ఉండాలి. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని దేవుడు చెప్పాడు కనుక ఆయన సన్నిధిలో ఆయనకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే 3వది ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపము. దేవుని వాక్యం తెలియచేస్తుంది. నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడే చెడు మార్గాలను విడిచిపెడతారు. నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడే లోకాచారాలను విడిచిపెడతారు. నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడే పాపాలు క్షమించమని దేవుని పాద సన్నిధిలో గోజాడుకుంటారు. కనుక ఈ రోజున దేవుడు మనల్ని దీవించాలి, మన కుటుంబాలను దీవించాలి, మన ఇరుగు పొరుగును దీవించాలి, మన దేశాన్ని దీవించి స్వస్థపరచాలి. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపించాలి. దేవుని ముఖదర్శనాన్ని చేస్తూ ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మనలను, అలాగే మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. గనక ఈ ఉదయకాలం ప్రియులారా, దేవుని సన్నిధిలో మనందరం కూడా ఈ విధమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ముందుకెళ్ళాలని, ప్రభువు ద్వారా దీవించబడాలని మనసారా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వాధికారి యేసయ్యా, నీ ఘననామానికి స్తోత్రాలు. నైనా నీ పేరు పెట్టబడినటువంటి మేమందరం కూడా నైనా తగ్గించుకొని ప్రార్థన చేసి మిమ్మల్ని వెదకాలని మీరు తెలియచేస్తున్నారు. ప్రభు, ఆకాశం నుండి ప్రార్థన ఆలకించి పాపాలు క్షమించి మమ్మలను, మా దేశాన్ని, మా ఇరుగు పొరుగును మీరు స్వస్థపరుస్తారని, బాగు చేస్తారని తెలియచేస్తున్నారు. ప్రభువానికి స్తోత్రమయ్యా. ఈ మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించిన ఆయన ఈ వాక్యం ప్రభు అనేక మందికి చేరుకోవడానికి సహాయం చేయండి. ప్రభు, అనేక మందిని దీవెనకరంగా మార్చండి. ప్రభు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు నాయన అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి వెళ్ళి తండ్రి నీ సన్నిధిలో ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడానికి, స్వస్థత పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, అయ్యా స్థిరమైన భక్తి జీవితంలో ఎదగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరిచి వారి అవసరతలు, అక్కర్లు యేసుక్రీస్తు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభువ, అద్భుతం చేసి అలాగే పరిచర్యను దీవించండి అయ్యా. పరిచర్య అంచెలంచెలుగా వృద్ధి చెందుటకు సహాయం చేయండి. ప్రభు, అనే కృపతో నింపమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.